అట్లే అట్టమ్మా ఎవరు అడిగింది సింధూరం బాబు అది అదే డబ్బా పెట్టుకోండి డబ్బాలు ఏనా 6 కేజీలు పడింది 7 కేజీలు వచ్చి 1 కేజీ అన్నం 6 కేజీలు కలిపినాను 6 కేజీలు వచ్చింది 7 కేజీలు 1 కేజీ అన్నం తీసుకుంటా 4 కేజీలు 7 కేజీలు అన్నం 5 కేజీలు అసలు ఏడున్నాయి మామూలుగా 5 కేజీలు ఏడున్నాయి 2 కలిపిలేమ్మా చెప్తుంది ఆయన అది పక్కన పెట్టి దద్దోజనమో పులిహోర 2 కలిపి చెప్తున్నా 7 కేజీలు వండినావు మళ్ళీ దాంట్లో తీసినా అని చెప్తున్నా మళ్ళీ తీసినా అని చెప్తున్నావు కదా అది కదా చెప్తున్నావు వాళ్ళు 6 వరకు తీసి 1 కేజీ పక్కన 7 కేజీలు 7 కేజీలు 1 కేజీ అన్నం తీసుకుంటాం 1 కేజీ బియ్యం 5 కేజీలు అన్నం లేదు నువ్వు ఎన్ని వండుకున్నావు 7 వండుకునింది కాదు 5 కేజీలు అన్నం లేదు అంటున్నావు ఈశ్వరత్త నువ్వు చెప్పు 5 కొత్త నేను వండింది నేను 7 కేజీలు అన్నం నువ్వు 7 కేజీలు అన్నం వండినా కూడా ఆడ అన్నం ఇది ఒదిగి రాలేదు నువ్వు అది వదలలేదు దానికి మన 4 కేజీలు ఉంటుంది కొత్త బియ్యం అయ్యి మామూలుగా అయితే ఉభయాలు అన్నప్పుడు అవి అన్నం కాబట్టి 9 వేసినాడు 7 వేసినాడు 9 అయిపోయింది దీంట్లో తీసి 3 కేజీలు దాకా వాడేసాం మిగతాది కదా అటు చేరి ఇటు చేరి మళ్ళీ వండే తల్లికి లేట్ అవుతుంది కదా ఇదే వాడేసి మళ్ళీ వండిందన్నా దీంట్లో కలబోయాము మళ్ళీ 5 వేసినాం 3 కేజీలు దద్దోజనానికి 2 కేజీలు తినేదానికి పెట్టుకున్నాను నింది కదా కలిసింది పెట్టండి స్పీడ్గా పెట్టండి అది కొత్త బియ్యం ఈ కొత్త బియ్యం అన్నం వదగల అందుకని సరే ఒకసారి మోసం వదలట్లేదు 8 కేజీలు వేస్తున్నా
ఇదండి తీసుకోండి. ఇస్తానే ఉన్నాను కదా, ఒక నిమిషం కూడా గ్యాప్ ఇట్టుకోలే. ఖాళీగా ఏం లేం కదా. వెయిట్ చేయడానికి ఏం చేయలేం, వెయిట్ చేయగలిగిన దానికి పెట్టగలుగుతాం. అంతే కదా అయితే. తీసుకున్నావా పూజ తీసుకున్నావా? వాళ్ళు ఎవరు అమ్మ తీసుకోండి అమ్మా, తీసుకోండి రండి. అడుగుతుండేట బాబు తీరి బతి పని కూడా అదే ఆడే ఉండే ఇస్తా. వాళ్ళకి తీసుకొని ఇవ్వాలా, తీసుకొని ఈస్ట్ కదా, ఈస్ట్ అంటే ఇస్తాను నిలబడుకొని.